కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే సత్యప్రభారాజా ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు, నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండలంలోని అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు హాజరు కాగా, లచ్చిరెడ్డిపాలెం పరిసర గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో ప్రజా దర్బార్కు హాజరై తమ సమస్యలను పరిష్కరించమని ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభారాజా మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టిన ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి తాను సిద్ధంగా ఉంటానన్నారు. రాష్ట్రంలోనే ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రౌతులపూడి మండలంలో అనేక సంవత్సరాల నుండి రోడ్డు మార్గం, సీసీ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలను గుర్తించి ఈ 20 నెలల కాలంలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కార దిశగా తీసుకువెళుతున్నానని తెలిపారు. రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ప్రజా దర్బారు నిర్వహించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే సత్యప్రభారాజా గారు ఆదేశాల మేరకు ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. అనేక చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల ప్రజలు, అలాగే నాయకులు అందరూ కూడా ఇచ్చేసి తమ యొక్క అర్జీదారులందరూ కూడా వచ్చి మేడం గారికి వినియోగించడం జరిగింది. అధికారులందరినీ అప్రమత్తం చేసి వారి సమస్యల మీద ఇక్కడ స్పందించడం జరిగింది. ప్రతి ఒక్క సమస్యని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారి అధికారులను అప్రమత్తం చేసి తక్షణమే సంబంధించిన ప్రతి సమస్యను తీర్చాలని చెప్పేసి వరపుల సత్యప్రభారాజా గారు ఆదేశించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, రౌతులపూడి మండలంలో సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, అలాగే హౌసింగ్, అలాగే ఎలక్ట్రికల్, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారి యొక్క సమస్యలను తక్షణమే అక్కడ ఎదుర్కొంటున్న అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా తీసుకెళ్లే విధంగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ రౌతులపూడి మండలంలో అనేక గ్రామాలకు సీసీ రోడ్లు కానీ, అలాగే తార్ రోడ్లు కానీ ప్రతి దాన్ని కూడా శాంక్షన్ చేసిన విధానాన్ని కూడా ఎమ్మెల్యే సత్యప్రభారాజు స్వదస్తంతో వారే విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రౌతులపూడి మండలాన్ని అభివృద్ధి పదంలో ఎన్నడూ లేని రీతిగా నడిపించడమే తన లక్ష్యమని, ఈ యొక్క ఎవరు కూడా రాష్ట్రంలోనే అది మొదటి స్థానంలో అభివృద్ధి పదంలో నడిచే విధంగా ప్రతిపాడు మండలం తీర్చిదిద్దుతానని కూడా ఈ సభాముఖంగా కూడా ఎమ్మెల్యే చెప్పడం జరుగుతుంది. ఎల్లార్పాలెం గ్రామంలో ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే పేదల సంక్షేమే ధ్యేయంగా మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రజల వద్దకి వెళ్ళి వారి సమస్యల్ని వారి వద్దకే వెళ్ళి వారి దగ్గర నుంచి ఆ వినతి పత్రాలు స్వీకరించి అవకాశం ఉన్నంత వరకు అప్పటికప్పుడు వాటిని సమస్య పరిష్కరించాలి. మిగిలినవి కూడా సమస్యల్ని త్వరితగతిన వాటిని అధికారుల ద్వారా సమస్యల్ని పరిష్కరించాలని మా నాయకులు ఆదేశాల మేరకు మేము ప్రతి వారంలో ఒకసారి ప్రతి చోట ఈ ప్రజా దర్బార్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ రౌతులపూడి మండలంలో ఎల్లార్పాలెం గ్రామంలో ఏదైతే పంచాయతీలకు సంబంధించి వారందరికీ ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు పక్కన సంక్షేమం చూసి ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో మా ఓటు వృధా కాలేదు, మేము ఏ నమ్మకంతో అయితే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మేము ముందున్నామో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు అదే విధంగా పేదల సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారనే ఒక ధైర్యంతో వారు ఇప్పటికే మా తరపున కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం జరుగుతుంది. అందులో కొన్ని సమస్యల వలన, టెక్నికల్ వలన వారికి పథకం వారికి అమల్లోకి రాలేదు. అవి కూడా మేము డిపార్ట్మెంట్ కానీ వారికి తగ్గ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. అవి కూడా త్వరలోనే టెక్నికల్ సమస్యలన్నీ కూడా దాన్ని తొలగించి ప్రతి లబ్ధిదారుకి సంక్షేమ పథకం ప్రతి లబ్ధిదారికి అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సత్యనారాయణ మాట్లాడుతున్నాను. మా మండలంలో ఇది 2వ ప్రజా దర్బారు పెట్టిస్తున్నారు. అలాగే ఎమ్మకొత్తూరులో ప్రజా దర్బారు పెట్టారు. అలాగే ఎన్నో సమస్యలు మా ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు ఈ సమస్యలను పరిష్కరించారు. అలాగే చాలా అతిపెద్ద ప్రజా దర్బారు మన లచ్చిరెడ్డిపాలెన్ని పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు సామాన్యులు, పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ ప్రజా దర్బార్లో మీ వినపం చేసుకొని పరిష్కరించుకుంటారని చెప్పేసి ఎమ్మెల్యే గారు వరపుల సత్యప్రభారాజా గారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం కొరకు బీబీపట్నం గ్రామంలో రోడ్డు అడిగాము, అలాగే డ్రైనేజీలు అడిగాము. రోడ్డు వేయించడం జరిగింది. మా గ్రామ ప్రజలంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చూస్తున్నాండి వైఎస్ న్యూస్, మీ నానిబాబు.